వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి వర్కుచ్చులతో జడ ఎలా అల్లాలి అనేది చూపిస్తారు. చూసారా, అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది ఎలా తయారు చేయాలి అనేది మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మనం ఇంటి దగ్గర కూడా కట్టుకోవచ్చు అండి. ఈవెన్ పక్షులు కూడా వచ్చి తింటాయి. అలాగే డెకరేషన్ కింద కూడా కట్టుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు వీడియో అనేది మీరు చూసేయండి. చూడండి, ఇక్కడ మనకి వర్కుచ్చులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటిని ఈ విధంగా మనం తీసుకోవాలండి. 3 బంచెస్ కింద తీసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, సేమ్ మనం జడ ఏ విధంగా అల్లుతామో అదే విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ మూడింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లాలి. మళ్ళీ దీన్ని ఇలా పెట్టి సేమ్ మనం ఒక జడ ఎలా అల్లుతామో సేమ్ అదే విధంగా అల్లాలి. చూడండి, ఇలా ఒక 2-3 పాయలు ఈ విధంగా అల్లాలి. అల్లిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 3 కానీ 4 కానీ యాడ్ చేస్తూ మళ్ళీ దీన్ని అల్లుతూ ఉండాలి. ఇటు సైడ్ ఒక 3 కానీ 4 కానీ, అలాగే మళ్ళీ అటు సైడ్ ఒక 3 కానీ 4 కానీ, అది మీరు ఇష్టం అండి. మీకు ఎక్కువ బంచ్ కింద కావాలి అంటే గుత్తు కింద మనకి ఎక్కువ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇటు 3 అటు 3 కూడా పెట్టుకుంటూ మనము సేమ్ జడ ఏ విధంగా అల్లుతారో అలా అల్లడమే. మళ్ళీ ఇటు 3, అలా పాయికి ఇటువైపు 3 అటువైపు 3 యాడ్ చేసుకుంటూ మనం ఇది అల్లుతూ ఉండాలి. మీరు వీడియో చూస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా అల్లుతున్నారు ఏంటి అనేది. ఇంకా మనకి ఇది చాలు అనుకున్నప్పుడు లాస్ట్లో ఈ విధంగా అల్లేసండి. దాన్ని ఈ విధంగా సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి వరకు అల్లేసి దాన్ని జస్ట్ ఇలా విధంగా ముడిపెట్టేస్తే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా మనకి ఈ వర్కుచ్చుల జడ అనేది తయారైపోతుంది.
వీడియో అనేది చూసారు కదా. సో ఈ విధంగా మనకి ఈ వరికుచ్చుల జడ అనేది తయారైంది. ఇప్పుడు మనం దీన్ని దేనికైనా డెకరేషన్ కింద కట్టుకోవచ్చు, అలాగే ఇంటి బయట కూడా మనం కట్టుకోవచ్చు. సో అంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఈజీగా ఇది కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తయారు చేయొచ్చు. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది మీరు తయారు చేస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.